అందరికీ నమస్తే. నిన్న తెలంగాణ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫోరం తరపున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఏమని ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ చూపిస్తా. కాళేశ్వరం నీళ్ళు ఎత్తొచ్చా ఎత్తకూడదా, కరువు వర్సెస్ కాళేశ్వరం. ఇప్పుడు అదే నడుస్తుంది కదా, కరువు వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు ఎత్తాలన్నా వద్దా. దానికి బీజేపీ నుంచి ఈటెలందర్ గారు వచ్చిండ్రు, బీఆర్ఎస్ నుంచి చిరుమల రాకేష్ వచ్చిండ్రు, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు వచ్చిండ్రు, తర్వాత కొంతమంది జర్నలిస్ట్ వచ్చిండ్రు రేవంత్ రెడ్డి భాష మీద మాట్లాడనీకే. నేను కాంగ్రెస్ మాత్రం డుమ్మ కొట్టారు. నేను ఆహ్వానించిన స్పెషల్గా ఇరిగేషన్ శాఖ మినిస్టర్కి ఫోన్ చేసిన, మీరు వస్తారా లేకపోతే ఎవరైనా పంపిస్తారా అంటే పొన్నం ప్రభాకర్ పంపిస్తా అని. ఆయనతో కూడా ఫోన్లో మాట్లాడినా. అవును నాకు చెప్పిర్రు, నేను కూడా ప్రిపేర్ అవుతున్నా, వస్తా. ఆడ ఏం కొట్టుకోనికినో తిట్టుకోనికినో కాదు, మీరు నీళ్ళు ఎత్తాలే ఎత్తకూడదు, నీళ్ళు ఎత్తనికి సాధ్యం అవుతుందని మొత్తం అన్ని పక్షాల వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంజనీర్స్ మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని గురించి కొంత అవగాహన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇరిగేషన్ నిపుణులంతా మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం ఏమన్నా తెలుసుకుంటుందేమో, ఇక్కడ జరిగేది ఏమన్నా రాసుకుంటారేమో, ఏమన్నా ప్రయత్నం చేస్తారేమో అని మినిస్టర్ని పిలిచినాం. కథం సేమ్ తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి సమావేశాలు చాలా జరిగేది. అన్ని ప్రెస్ క్లబ్లు జరగవు, కొన్ని కార్నర్ మీటింగ్లు జరిగేది. దానికి కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే డుమా కొట్టేది, మిగతా మొత్తం వచ్చేది, సంఘాలలో వచ్చేది, పార్టీలలో వచ్చేది, అందరూ వచ్చేది. కాంగ్రెస్లో మాత్రం రారు. కాంగ్రెస్లో ఉన్న తెలంగాణ బిడ్డలు కూడా రారు ఆ మీటింగ్కి. డుమ్మా కొట్టేది వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు ఏంది, మా పార్టీ తెలంగాణను వ్యతిరేకిస్తుంది, తెలంగాణ ఇవ్వంది మా పార్టీ అని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు రాలేదు. ఇక్కడ కూడా వాళ్ళకి ఏమర్థమైందంటే, మేము ఇవ్వము నీళ్ళు, వీళ్ళు ఎవరెన్ని చెప్పినా మేము ఇవ్వము, అనవసరంగా వచ్చి ఇరుక్కపోతాం, లేకపోతే మేము దాన్ని సంతృప్తి పరచలేము. ఆడ వచ్చిన ఇంజనీర్ల మాటలు వినలేము, నిపుణుల మాటలు వినలేము, జర్నలిస్టుల మాటలు వినలేము. అంటే గవర్నమెంట్ డిఫెన్స్లో పడదని అర్థమైంది నాకు. నువ్వు ఫోర్స్ ఉంటే అట్లా ఊకుంటారా? గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులందరూ రంగంలో దిగి ఎట్లుంటే తెలుసు కదా మీకు, మొత్తం గుంపులు దిగి అట్టెట్లయితుంది, కాళేశ్వరం పంపులు ఎత్తేదే లేదని మాట్లాడతారు కదా. ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడతలేరంటే అది చేయొచ్చని వాళ్ళకు కూడా తెలుసు, చేస్తే మాట్లాడితే బదనాం అవుతామని. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఆ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి ప్రధానమైన కారణం కూడా మన రైతుల పక్షాన పెట్టినాం. రైతులకు ఇప్పుడు నీళ్ళు ఎత్తొచ్చు అన్న వాదన వాళ్ళు వచ్చిండ్రు, ఎత్తకూడదు అన్న వాదన కూడా ఉండాలి కదా. వాళ్ళు వినిపిస్తున్న వాళ్ళు కూడా వచ్చి మరి ఏంది విషయం, ఎట్లా ఎత్తకూడదు, ఎందుకు ఎత్తకూడదు, ఏంది ప్రాబ్లం, దానికి ఏం ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు ఎవరైనా చెప్తే ఇవ్వచ్చు కదా వచ్చి. నేను పొన్నంరావు గారికి చెప్పింది కూడా, మీరు మాట్లాడకపోతే మాట్లాడకండి, వచ్చి కనీసం వాళ్ళు మాట్లాడిన పాయింట్స్ మీకు అవసరమైన వినండి. మీకు ఒకవేళ వీలైతే ఎందుకు ఎత్తకూడదో, ఏంటి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏందో ఎన్డీఎస్ఏ సాగు చెప్పి తప్పించుకోలేరు. ఎన్డీఎస్ఏ కాదు, ఎన్డీఎస్ఏకు తెలంగాణ కరువుతో ఏం సంబంధం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, అది ఏం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వదిలేసి వాళ్ళ మీద వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అర్థమైంది వాళ్ళు రాకపోనికి కారణం కూడా భయమే. వీడికి వస్తే వీళ్ళ వాదనంతా వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఉత్తగాడ కూర్చొని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని శ్యాంప్రసాద్ రెడ్డి గారినో, లేకపోతే దామోదర్ రెడ్డి గారినో, లేకపోతే వెంకటేశం గారినో, ఇంకోవరినో బూతులు లంఘించి తిట్టడం కాదు కదా. అది కాదు కదా సమస్య పరిష్కారం. ఇప్పుడు వాళ్ళని తిరితే ఏమైనా కరువు పోతుందా, లేకపోతే వాళ్ళని తిరితే ఏమైనా కాళేశ్వరం మొత్తం కూలిపోతుందా, వాళ్ళు కోరుకున్నట్టు ఎవరో కోరుకుంటున్నట్టుగా కాదు కదా. తెలంగాణ రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నది ప్రభుత్వం ఆ నీళ్ళు ఇస్తుందేమో మాకు, ఆ నీళ్ళు ఎత్తితే అన్ని రిజర్వాయర్లకు, చెరువులకు నీళ్ళు వస్తే భూగర్భ జలాలు పెరిగితే మనం కరువు నుంచి బయటపడతాం. ఈ సగటు తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు. కానీ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు ఎవరు కనీసం ముఖ్యమంత్రి వాదనకు సపోర్ట్గా కూడా బయటకు వస్తలేరు. ఎందుకు వస్తలేరంటే అది మాట్లాడితే ఇరుక్కపోతాం. ముఖ్యమంత్రి వాదనకు సపోర్ట్ కూడా చేయలేకపోతున్నారు. వాళ్ళలో కూడా కాంగ్రెస్లో కూడా చాలామందికి ఇదంతా రాజకీయాలు పక్కన పెట్టి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి, కన్నెపల్లి పంపులు ఆన్ చేసి అందరు చెప్తున్నారు కదా, నిపుణులు వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తామంటున్నారు. అట్లాంటి వాళ్ళు అన్నీ తీసుకొని, ఇన్పుట్స్ తీసుకొని ఇక్కడున్న ఇంజనీర్స్తో మాట్లాడి వాళ్ళు అందరి ఎక్స్పీరియన్స్ని వాడుకొని కొద్దిగా నీళ్ళు ఎత్తిపోస్తేనే బెటర్, లేకపోతే దీని సమస్య చాలా పెద్దగా ఉంటుంది. ఆడికి వచ్చిన వాళ్ళందరూ ఏమి ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఇది ఓన్లీ ఏదో ఇలా పంట వేయలేదు ఆడికి అయిపోయింది కథ కాదు. 1,00,000 కోట్ల బడెన్ అవుతుంది తెలంగాణ పైన. పరిశ్రమలు బంద్ అవుతాయి నీళ్ళు లేకపోతే, కరెంటు ఉత్పాదన తక్కువ అవుతుంది నీళ్ళు లేకపోతే, జల విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది, కరెంటు కూడా కట్టలు పెరుగుతాయి, ఆల్రెడీ ఇప్పుడు పెరుగుతున్నాయి, వర్షాకాలంలో కూడా కరెంటు కట్టలు నడుస్తున్నాయి ప్రస్తుతం. నాకు తెలిసి ఇక ఎమ్మెల్యేలు, మినిస్టర్లే కనీసం నీళ్ళు వదలాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా బయటికి మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారంటే ప్రభుత్వం భయపడుతుంది. ఏడ పోయి ఏం కమిటీ కావాల్సి వస్తుందో, ఏడ నీళ్ళు గురించి మాట్లాడాల్సి వస్తుందో,
ఇప్పుడు సీఎం మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆయన మెప్పు కోసం కూడా మాట్లాడే ధైర్యం చేస్తలేరు ఎవరు. మామూలుగా ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే అది అల్టిమేట్. ముఖ్యమంత్రి మాట్లాడినట్టే ఎమ్మెల్యేలు మినిస్టర్లు మొత్తం అదే లైన్ తీసుకొని కనీసము ఎవరికో కౌంటర్ చేయాలని కాదు నేను చెప్పేది. ఏ బీఆర్ఎస్ వాళ్ళకో ఏ బీజేపీ వాళ్ళకో ఏ ఇంజనీర్లకో కౌంటర్ చేయాలని కాదు, రైతులకని చెప్పాలి కదా. రైతుల కన్నా లేదు బాబు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, మా ముఖ్యమంత్రి చెప్పిండు నీళ్ళు ఇస్తే అది కూలిపోతాయంట అని చెప్పే ధైర్యం కూడా చేస్తలేరంటే దానికి కారణం ఏంది? ఇజ్జత్ పోతుంది, జనాలకు ఒప్పుకోరు, జనాలకు తెలుసు. దాని నిన్న సీతారామ ప్రాజెక్ట్ దగ్గర పోయారు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఆడిపోయి ఇంకొక 2 ఇయర్స్లో కాళేశ్వరం నీళ్ళు, గోదావరి నీళ్ళు మొత్తం స్టెబిలైజ్ చేస్తాం. ఇంకా 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఉంటారో పోతారో వాళ్ళకే తెలియదు. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు చేస్తారంటే ఎంతో. అసలు వాళ్ళు ఆడిపోయే బదులు నీళ్ళున్న దగ్గరికి పోయే బదులు అవి గోదావరి నీళ్ళే అక్కడ సీతారామ ప్రాజెక్టు గత గవర్నమెంట్లో కట్టిందే, సమ్మక్క సారక్క వాళ్ళే కట్టిండ్రు, వీళ్ళేం కట్టలేదు, రంగులు కూడా లేదు, గ్రీజ్ కూడా పెట్టలేదు వీళ్ళు. ఆ కన్నెపల్లి దగ్గర పోయి వీళ్ళిద్దరే ఇరిగేషన్ మినిస్టరు అండ్ డిప్యూటీ మినిస్టర్ ఇద్దరు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పోయి లేకపోతే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోయి నిజంగానే వీళ్ళ వాదన కరెక్ట్ అయితే, గవర్నమెంట్ చెప్తున్న వాదననే కరెక్ట్ అయితే ఆడ నీళ్లు వస్తలేవని ఒక వాదన ఫస్ట్, తర్వాత నీళ్ళు వచ్చినా ఎత్తలేమని రెండో వాదన, పోయి ఆడి పరిశీలించవచ్చు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ ముందర రాహుల్ గాంధీని తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి, పోయి ఆడేదో చూపించండు కూలిపోయిందని. తర్వాత కేసీఆర్ ఏదో మీటింగ్ పెట్టుకుంటే జగిత్యాలలో జీవన్ రెడ్డి జైనింగ్ మీటింగ్ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి స్వయంగా పోయిండు ఆడికి, ఆయన ఎప్పుడు మినిస్టర్లు పోయిండ్రు. మరి ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు దగ్గరికి పోయే బదులు ఆడికే పోయి అసలు వీళ్ళు చెప్తున్న వాదన నిరూపించవచ్చు కదా. బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న వాదన, బీజేపీ వాళ్ళు చెప్తున్న వాదన, మిగతా ఏదైనా వాదన, ఇంజనీర్ల వాదన తప్పిది, వాళ్ళు తప్పుదో పట్టిస్తున్న సమాజాన్ని అని మీరు నిరూపించుకోవచ్చు కదా. పోయి మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీరు సీతారామ ప్రాజెక్టు కాదు, ఖచ్చితంగా కన్నెపల్లికి పోయేవాళ్ళు, కన్నెపల్లి కాడ పోయి చూసి అది తప్పు అని నిరూపించేవాళ్ళు. ఎవరైనా సరే ఒక తప్పుడు మన మీద తప్పుడు మాట్లాడితే మనం నిరూపించాము పోయి. మరి వీళ్ళు అది వదిలేసి ఆడికి ఎందుకు పోయినారు? మళ్ళీ ఒక అవకాశం కదా వాళ్ళకి, ఇప్పుడు కూడా పోవచ్చు. ఆడికి పోతే పోయినారు, ఈడు కూడా పోండి, కన్నెపల్లి కూడా పోండి. ఆడ పోయి నిజంగానే నీళ్ళు ఉన్నాయా లేవా, నీళ్ళుంటే మోటార్లకు అందుతున్నాయా లేదా, మోటార్లు ఎత్తిపోస్తే నిజంగానే ఆడ ఉన్న ప్రాబ్లం కనిపిస్తుందా. నిన్న మన దగ్గర వచ్చిన ఇంజనీర్లు చెప్తున్నారు, మనకు కూడా తెలుసా విషయం, అందరికీ తెలంగాణ సమాజానికి, అన్నారం సుందిలలో బ్యారేజీలు ఇబ్బంది లేదు, జస్ట్ చెక్ చేసుకోమని చెప్పిర్రు అంతే. చెక్ చేసుకో, వాళ్ళు చెక్ కూడా చేసిండ్రు, వాళ్ళు ఆల్రెడీ బుంగ పడితే బుంగ కూడా పుడిచిండ్రు ఆల్రెడీ, అది కూడా చేసేసిండ్రు, ఇంజనీర్లు చేసిండ్రు. అనిల్ అని ఒక ఇంజనీర్ ఆ బుంగను ముడిస్తే ఆయన్ను ట్రాన్స్ఫర్ చేసిండ్రా పక్కన పెట్టేసిండ్రా ఏదో సంథింగ్ జరిగింది. ఆయన చేసినందుకే కదా పక్కన పెట్టింది, అంటే రిపేర్ కూడా అయ్యింది. రిపేర్ కూడా అయినప్పుడు మరి ఎందుకు నీళ్ళు చెప్పం అంటే వీళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఏంటంటే మేమెందుకు ముఖ్యమంత్రులకు అబద్ధం చెప్పాలి అని అనుకుని ఉండొచ్చు బహుశా. అది మేము చెప్తే కూడా అబద్ధమే అవుతుంది, ఆ అబద్ధంలో మేమెందుకు పడాలి, ఆ అబద్ధంలో పోయి జనాలు ఏమనుకుంటారు. అందుకే సీఎం వాదనకు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎవరు సపోర్ట్ చేయలేరు, ఒక్కరు కూడా ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తలేరు. ఆ ఇరిగేషన్ మినిస్టర్ అంటే దానిలో పడ్డాడు ఆయన, మనమేమి చెప్పే పరిస్థితిలో లేము. రేవంత్ చెప్పేది అబద్ధం అనేది కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థమైంది. ఆ అబద్ధాన్ని సమర్థించలేక, ఆ అబద్ధాన్ని అబద్ధంగా మళ్ళీ చెప్పలేక బహుశా ఎవరు మాట్లాడతలేరు. ఉత్తర తెలంగాణ మినిస్టర్లు, ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలు, ఆడే ఉత్తర తెలంగాణలో మొత్తం రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. కనీసం వీళ్ళు ముఖం కూడా చూపే పరిస్థితుల్లో లేరు. కనీసం రైతులకన్నా చెప్పండి ఏదన్నా, మేము నీళ్ళు ఇయ్యలేము, ఇది ఇంతే అని. ఇంకేమనంటే మళ్ళీ 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి, ఇది నిర్మాణం లోపంలో జరిగింది, ఇవన్నీ ఎవరు వినరు. ఇప్పుడు అవన్నీ ఎవరు వినరు, అయిపోయింది, తెలిసిపోయింది అందరికీ. 1,00,000 కోట్లు గోదావరిలో పోలేదన్న సంగతి తెలిసిపోయింది. ఆ నిర్మాణ లోపం ఉంటే ఈ 2.5 సంవత్సరాలలో ఇంత కూలింది, ఇంత కావాలి, కానీ ఇంత కూలింది గంతే ఉంది. అన్నారం సుందిలో ఏమీ కాలేదు. మీరు కేవలం రాజకీయాల కోసమే ఇస్తలేరు, రాజకీయాల కోసమే కాళేశ్వరం వాడొద్దని డిసైడ్ అయ్యారు అనేది అందరికీ అర్థమైపోయింది. అందుకే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా సైలెంట్ ఉన్నారు. వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఇది ఆఫీసర్లు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఆఫీసర్లో కూడా చర్చ ఉంది, అయిపోయింది ఈ గవర్నమెంట్, ఇది ఒక పెద్ద స్టెప్పు, ఈ స్టెప్ తీసుకోవడంలో ఫెయిల్ అయిపోయిందని. ప్లీజ్ సబ్స్క్రైబ్.